బ్యాక్ టు మై ఛానల్ టూల్ మచ్. సో ఫైనలీ మనం వారణాసి నుంచి ఆదిలాబాద్కి బయలుదేరుతున్నాం అనమాట. పోవాలి అని అనిపిస్తలేదు కానీ పోగా తప్పదు గాయస్. ఇప్పుడు పోతేనే మళ్ళీ మనం ఇంకొకసారి రాగలం. అండ్ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. ఇది ఒక ప్రసాదం ఉంది. ఈ ప్రసాదం అసలు దీనిలో పడతలేదు. ఇది పడితే ఏమో రెయిన్ కవర్ పడతలేదు. మొత్తం ఫిట్ ఉంది. ల్యాప్టాప్, బ్యాగ్, అది ఇంకా మమ్మీ వాళ్ళ కోసం శారీస్ అవి పెట్టుకున్నాను అనమాట. సో అది మొత్తం ఓవర్ఫుల్ అయిపోయింది. ఇది ముందర పెట్టుకున్నా. దీన్ని కూడా దారిలో ఎక్కడ జుగాడి చేయాలి దీనికి. సో మనం ఇంకా ఫుడ్ కూడా తినలే గైస్. టైం వచ్చేసి 10:30 అవుతుంది. టైం 9 నుంచి ప్యాక్ చేస్తున్నా గైస్. నేను లిటరల్లీ 9 నుంచి ఒకటి ప్యాక్ అవుతుంది, ఒకటి సెట్ అయితే ఇంకొకటి సెట్ అయితే లేదు. లాస్ట్కి వచ్చింది నాకైతే ఫుల్. సో గైస్ ఇట్లుంది పంచాయతీ. లోపలైతే ఫుల్ ఉడకపోతుంది. గ్లౌజెస్ ఏం వేసుకుంటలేను, ఇప్పుడు నైట్ పుట్టినా కదా. సో ఇప్పుడు 10:30 అవుతుంది. ఇక్కడ దాబా దగ్గర ఆగేసి తినేసి బయలుదేరదాం. ఇది ఒకటి నాకు దీని ఎట్లా ఒక జుగాడ్ చేయాలి గైస్. ఏదో ఒకటి చేసి ఇగో ఇట్లా జారిపోతుంది. ఇది రైడింగ్లో జారిపోతుంది, చాలా కష్టం ఇట్లా. మ్యాప్ వచ్చేసి డైరెక్ట్ ఆదిలాబాద్ పెడదాం. 9:27 కిలోమీటర్స్ ఉంది గైస్. 2:38 PM చూపిస్తుంది. 2:30 PM అంటే అది 5-6 వేసుకోరు ఇక. లిటరలీ ఫుల్ లోడెడ్ అనిపిస్తుంది బైక్ ఇప్పుడు. సో నేను ఎట్లయితే జాగ్రత్తగా వచ్చినానో మళ్ళీ అట్లనే జాగ్రత్తగా పోవాలని కోరుకుంటున్నా. అండ్ రైడ్ స్టార్ట్ చేసే ముందు హర హర మహాదేవ్ శంభో శంకర. వాటర్ బాటిల్ ఒకటే ఉండే గైస్. ఇప్పుడు వేరే వాటర్ బాటిల్ కొనుక్కొని పెట్టుకుందామన్నా కూడా స్పేస్ లేదు బ్యాగ్లో. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నా అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఏమి ఉండదు. చూసిరు కదా మీరు నిన్నటి వ్లాగ్లో మొత్తం ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ పోయినా అసలు చిన్న చిన్న సందులోకి వెళ్ళి కట్టగొడతారు. అదంతా సెట్ కాదు. అందుకే మెల్లమెల్ల ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు మెల్లగా బయలుదేరుతున్నా. 10:30. ఇప్పుడు మనం ఎట్లయినా ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, మెల్లగా వెళ్ళిపోవచ్చు మనం. వచ్చేటప్పుడు అయితే మధ్యప్రదేశ్ హైవే అయితే మంచిగా ఉండే, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హైవే. సో క్రూజ్ చేస్తా 100-120 మార్నింగ్ వరకు మొత్తం ఎట్లా చేసి మధ్యప్రదేశ్ నాగ్పూర్ వరకు అయితే టచ్ కావాలని ట్రై చేస్తా. అయితే మంచిది, లేకపోతే ఎక్కడన్నా దాబా దగ్గర చూసి రెస్ట్ తీసుకుంటా. అండ్ పెట్రోల్ కొట్టేసుకోవాలి గైస్. 2 బ్లింక్సే ఉన్నాయన్నమాట. 2 బ్లింక్స్ అంటే అది అరౌండ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ పోతుంది. కానీ మనం ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటే అయిపోతుంది. బాయ్ వారణాసి. మళ్ళీ కలుస్తా. నెక్స్ట్ టైం పక్కా వస్తా. నెక్స్ట్ టైం పక్కా ఫ్యామిలీని పట్టుకొస్తా. నేనైతే ఈరోజు రెస్ట్ తీసుకున్నా. మార్నింగ్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక పడుకున్న గాయస్. నేను లిటరల్లీ మార్నింగ్ 9కి అనుకుంటే ఈవినింగ్ 4-5కి లేచిన. మస్తు నిద్ర పట్టింది. ఎన్ని మెమోరీస్. నేను ఒక్కనే సోలో రైడ్ చేసి ఎన్ని మెమోరీస్. వావ్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక్కని పిలిపించి అసలు నేనేందో నాకు అర్థమయ్యేట్లు చేసావు. నేను ఒక్కని అనుకుంటే నేను ఏదో ఒకటి చేయగలను అనుకుని ఆ ఫీల్ నాకు వచ్చింది. 8:77 పట్టింది గ్యాస్. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే రేవా సిటీలో ఉన్నా. టైం వచ్చేసి 2:38 అవుతుంది. రేవా సిటీ బైపాస్ మొత్తం క్లోజ్ చేసారనమాట. సిటీలోకి వెళ్ళి మనం పోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుంది. 10 కిలోమీటర్ వరకు ఉంది గ్యాస్. ఇట్లనే ట్రాఫిక్ రేవా సిటీ మొత్తం ఉన్నది అట్లనే. ఎందుకు ఏమైందో తెలియదు. నాకైతే కూర్చొని పెద్ద దోష పడ్డది నిజంగా. లిటరలీ గ్యాస్ ఒక్క స్టాప్ కూడా తీసుకోలేను తెలుసా. వారణాసి నుంచి రేవాకి నాన్ స్టాప్ కొట్టేసిన. 250-260 కిలోమీటర్స్ ఉన్నది. నాన్ స్టాప్ కొట్టిన. 974 ఉండే కదా, ఇప్పుడు 694కి వచ్చినాం మనం. అండ్ ఎస్టిమేట్ ఒక 20-30 మినిట్స్ డిఫరెన్స్ అయింది. ఏందన్నా జామ్ ఉండని చిన్న సందు దొరికితే చాలు మనకి. మనం వచ్చేసి జబల్పూర్కి ఇంకొక 150 కిలోమీటర్స్లో ఉన్నాం గైస్. నేను అక్కడ చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్నా. ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్నా గైస్. అందుకే లేట్ అయింది. అంటే నేను కంటిన్యూస్గా 10:30-11కి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా మార్నింగ్ 3 వరకు నడిపిన. 3 వరకు 300 కిలోమీటర్స్ చేసిన గైస్. ఉత్తరప్రదేశ్ దాటి మధ్యప్రదేశ్కి వచ్చేసిన. రేవా దాటేసిన. అండ్ రేవా దాటేసి ఒక 100 కిలోమీటర్స్ తర్వాత రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఒక 1 అవర్. బండి కూడా కొంచెం నార్మల్గా నైట్ పూట హీట్ కాదు కానీ
300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసరికి అంత నాకు కూడా కొంచెం టైర్డ్ అనిపించింది. అందుకే అక్కడ బండి పక్కన పెట్టేసి కొంచెం ఇట్లా ఒరిగిన. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే మధ్యప్రదేశ్లోనే ఉన్నాం మనం. నేను యాక్చువల్ మధ్యప్రదేశ్ దాటేసి వెళ్ళిపోతామేమో అనుకున్నా, కానీ అది కాలే. 11 నుంచి 3 వరకు 3, 4, 5 అవర్స్లో 300 కవర్ చేసిన. దట్స్ ఏ గుడ్ ఫిగర్ అనమాట. చేతులు చూడండి గాయస్, నడిపినాడు పెట్టలేని అంతా. సో గాయస్ ఇప్పుడు మనం పెంచ్ ఫారెస్ట్ నుంచి బయలుదేరినాం అనమాట. సో ఒక బ్రో పరిచయం అయ్యిండు, అతను కూడా నాగ్పూర్ వరకు వెళ్తుండంట. సో బ్రో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు నాగ్పూర్ వరకు. नाम क्या है? हाँ अभय फतले. नागपुर का है? नागपुर क्यों जा रहे हो? अरे हाँ ठीक है, बाय ब्रो. बाय. ఫైనల్లీ మనం అయితే ఆదిలాబాద్కి రీచ్ అయిపోయినాం. టైం వచ్చేసి 5:49 అవుతుంది గైస్. అక్క పోలీసులకు భయపడ్డది అక్క. టైం వచ్చేసి 5:49 అవుతుంది. చెప్పిన టైంకి రీచ్ అయిపోయినాం గైస్. ఎట్లయినా 3:30 ఏమో చూపించింది. నా చేతులు చూడండి, లిటరల్లీ 3:30 చూపించింది. మనం అనుకున్న టైం 6కి రీచ్ అయిపోయినాం ఆదిలాబాద్కి. మా ఫ్రెండ్ ఉన్నాడు ముందట. సో మా ఫ్రెండ్ కలిసేసి వెళ్ళిపోదాం ఇంకా ఇంటికి పోనీకి ఇంకొక 1 అవర్ పడుతుంది గైస్. మా ఫ్రెండ్ ఇక్కడ ఆదిలాబాద్ నేషనల్ మార్ట్ దగ్గర ఉన్నాడంట. లిటరల్లీ చెప్తున్నా, నేను పండుకుంటే అయితే 2 రోజులు ఇవ్వ. అమ్మ తోడు టాస్క్. సో గాయస్ మనం ఫైనల్లీ ఇంటికి కూడా చేరుకున్నాం. ఇంటికి వెళ్ళి ఫోన్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకొక 5-10 మినిట్స్లో చేరుకుంటాం. సో మీకు ఈ వారణాసి సిరీస్ నచ్చితే చెప్పండి గాయస్. మనం ఇంకొకటి మీకు ఏమైనా వేరే ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి, ప్లాన్ చేద్దాం మనం. అండ్ ఈ వీడియో అండ్ ఇవి సిరీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది గైస్. సో ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజం చెప్పాలంటే హాలత్ ఇప్పుడు మొత్తం బేకార్ ఉంది. ఇంటికి పోయి స్నానం చేసి డైరెక్ట్ పంటే 2 రోజుల తర్వాత లేచుడే గాయస్. ఇది రియాలిటీ. ఫైనల్లీ ఆ శివుని దయ వల్ల మనం చాలా అంటే చాలా సురక్షితంగా ఇంటికి చేరుకున్నాం గాయస్. మధ్యలో ఒక 500 మీటర్స్ నేను పండుకున్నా. అసలు లిటరల్లీ నాకు తెలియని కూడా తెలియదు, నేను కళ్ళు మూసుకున్నా అని చెప్పేసి. అది నా లక్ ఏదంటే, నా లక్కో మరి శివుని దయనో, ఆ రోడ్ మొత్తం స్ట్రేట్గా ఉండే గాయస్. అండ్ లిటరల్లీ నేను కళ్ళు తెరిచే వరకు డైరెక్ట్ ఇట్లా పోతున్నా, ఇట్లా చక్కగా ఎట్లా పోతున్నావు ఏందో ఏం అర్థం కాలే. ఆ నిమిషం ఇక అర్థమైపోయింది, అద్దరు పోయి ఇంత రిస్క్ ఎందుకు మనకి, ఒకరోజు లేట్ పోతే ఏమవుతుంది ఇంటికి అని చెప్పేసి డైరెక్ట్ అక్కడ జబల్పూర్ దగ్గర బస్ స్టాండ్ ఉండే, ఆ బస్ స్టాండ్ దగ్గర అనుకున్నా గాయస్. నడిపినాడు కళ్ళంతా లోపల పోయినా రక్తాందిరా. ఒక బస్ స్టాండ్లో అనుకున్నా ఒక 1.5 అవర్ మంచి డీప్ స్లీప్ వేసిన. అక్కడ 1 అవర్ స్లీప్ ఎత్తే ఇప్పుడు ఇంత సేఫ్గా నేను ఇక్కడికి వచ్చిన గైస్. దేవుని దయ వల్ల మనమైతే ఆ ఎండ మొత్తం తప్పించుకొని ఇంటికైతే వచ్చేసినాం గైస్ సురక్షితంగా. చలో హర హర మహాదేవ్, నమో పార్వతీపతే, హర హర మహాదేవ్.
థ్యాంక్ యూ దేవుడా. అండ్ మనం సక్సెస్ఫుల్లీ ఈ ట్రిప్ 2000 కిలోమీటర్స్తో కంప్లీట్ చేసుకున్నాం గైస్. అండ్ మీరు నాకు నెక్స్ట్ ఏమన్నా సజెస్ట్ చేస్తే మనం మరి ఇంకెన్నో వీడియోలో కలుసుకుందాం. నాకు కామెంట్ చేయండి. అండ్ ఒక బ్రో సజెస్ట్ చేసిండు ఆదిలాబాద్ టు వైజాగ్ అంట. సో ఎంతమందికి ఈ సజెషన్ నచ్చిందో కామెంట్ చేయండి. పక్కా నెక్స్ట్ ఆదిలాబాద్ టు వైజాగ్ చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.